మకర రాశి వారు ఈ వారం మానసికంగా కొంత ఆందోళనతో కూడినటువంటి సమస్యలను అధిగమించేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు. పలు రకాల ఆకస్మికమైనటువంటి మార్పులు కూడా కలుగుతూ ఉంటాయి. ఉద్యోగపరంగా చూస్తే రహస్య శత్రువుల యొక్క కదలికలను ఎప్పటికప్పుడు కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఎవరితో కూడా వ్యక్తిగతమైన రహస్య సంబంధమైనటువంటి విషయాలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా చర్చించకూడదు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండండి. మీరు అప్పులు ఇవ్వటం కానీ, మీ ద్వారా ఇతరులకు అప్పులు ఇప్పించేటటువంటి కార్యక్రమాలకు కానీ ఏమాత్రం మీరు ముందుకు వెళ్ళకూడదు. అనవసరమైనటువంటి పెట్టుబడులు కూడా ఈ వారం ఇబ్బందులకు దారితీస్తూ ఉంటుంది. వ్యాపారపరంగా చూస్తే ఈ వారం సంబంధితమైనటువంటి వ్యవహారాలను జాగ్రత్తగా మీరు పూర్తి చేస్తూ ఉండాలి. చట్టపరమైనటువంటి అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒప్పంద పత్రాలు కానీ, దస్తావేజుల విషయంలో కానీ ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. అన్ని రకాల జాగ్రత్తలు సమీక్షలు చేసుకుంటూ ఉండాలి. వ్యాపారపరమైనటువంటి అంశాల్లో ప్రభుత్వం ద్వారా మీరు కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. పన్నుల వ్యవహారిక విషయంలో ఏమాత్రం కూడా మీరు నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. నియమాలను పాటిస్తూ ఉండాలి. కుటుంబపరమైనటువంటి అంశాల్లో ఈ వారం కొంత ఆందోళనగా ఉన్నప్పటికీ నెమ్మదిగా సమస్యల నుండి బయటపడతారు. ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి అంశాలు చూస్తే ఈ వారం కొంత ఒత్తిడి పెరుగుతుంది. కొన్ని అనుకోనటువంటి వార్తలు కూడా వినటం ద్వారా మీరు ఇబ్బందులకు లోనవుతూ ఉంటారు. ముఖ్యంగా బంధువులకు కలిగినటువంటి అనారోగ్యాలు ఈ వారం మీకు కొంత ఆందోళనను, ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి. విద్యాపరమైనటువంటి అంశాల్లో రీసెర్చ్ రంగంలో ఉండేటటువంటి విద్యార్థులు నూతనమైనటువంటి ఆవిష్కరణలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. అటువంటి పరిశోధనలు చేసేటటువంటి విద్యార్థులందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ వారం మానసికమైనటువంటి ఒత్తిడి పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ప్రశాంతంగా ఉండండి. నిరంతరము అవకాశం ఉన్నప్పుడల్లా కాసేపు విశ్రాంతి తీసుకుంటూ ఉండాలి. ప్రాణాయామం చేసుకుంటూ ఉండాలి. మంచి మంచి విషయాలను, మంచి ఆధ్యాత్మికపరమైనటువంటి గ్రంథాలను చదువుతూ ఉండటం ద్వారా సమస్యలను మీరు నివారించుకోగలుగుతారు. ఇక వాహనాలు నడిపే సందర్భంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. సుదూరమైనటువంటి ప్రాంతాలకు ప్రయాణాలు చేసేటప్పుడు రాత్రిపూట ప్రయాణాలను కొంత తగ్గించటము, నివారించుకోవటం, అటువంటి వాటిల్లో జాగ్రత్తలు తీసుకోవటం అనేది చాలా మంచిది. ఈ వారం ఈ మకర రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై ఆంజనేయ స్వామి వారిని పూజించటం మంచిది. హనుమత స్తోత్ర పారాయణం చేసుకోవటం, ఆంజనేయ స్వామి వారి దండకమును పారాయణం చేయటం, తమలపాకులతో స్వామివారిని పూజించటం, స్వామివారిని పూజించినటువంటి సింధూరమును నుదుట ధరించేటటువంటి ప్రయత్నం చేయటం ద్వారా మంచి అనుకూలతలు పొందవచ్చు.